మన న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవశ్రీ ఇబ్రహం శేఖర్ అన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు పాల్గొని మాట్లాడడం జరిగింది. తెలంగాణలోని బహుజనులకు రాజ్యాధికారం అందించడం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న బహుజనుల నాయకుడు, మహనీయుల ఆలోచన విధానం ఆచరణాత్మకంగా చూపిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా, మున్సిపాలిటీ కౌన్సిలర్స్ గా గెలిపించారు. అలాంటి మహోన్నతమ నాయకుడు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి అసెంబ్లీ అధ్యక్షులు చెరుకుపల్లి లక్ష్మణ్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి యాదగిరి మహేష్, నాగేష్, సురేష్, సోమక్క, అనిల్ పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, బహుజన స్వప్నికుడు, దళితులకు రాజకీయ రక్షణ పనిచేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు అన్న ఇబ్రహం శేఖర్ గారి 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మహిళా అధ్యక్షులు ఎర్ర రాంబాబు గారు 11వ వార్డు నంబర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్నాం అసెంబ్లీ అధ్యక్షులు మరి అదేవిధంగా బహుజన మహనీయులను స్మరించుకుంటూ దేశ అధినాయకురాలు కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవశ్రీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవశ్రీ ఇబ్రహం శేఖర్ గారి జన్మదిన వేడుకలను తుంగతుర్తి కేంద్రంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. మిత్రులారా, ఎన్నో ఏళ్లుగా హక్కులకు, అధికారానికి, ఆత్మగౌరవానికి దూరంగా నెట్టివేయబడిన జాతులకు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంశీరామ్ గారు కూడు గూడు నీడలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ మత మైనార్టీలను గ్రామ పంచాయతీ మొదలుకొని రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక అణగారిన వర్గాలకు చెందిన మహిళను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అలాంటి మహోన్నతమైన బహుజన సమాజ్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గౌరవ శ్రీ ఇబ్రహం శేఖర్ గారు రాష్ట్ర అధ్యక్షులైన కొద్ది రోజుల్లోనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 125 మంది వార్డు మెంబర్లను, 9 మంది ఉప సర్పంచులను, 4 సర్పంచులను కౌన్సిల్లను గెలిపించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల ఆత్మగౌరవ పత్రిక బహుజన సమాజ్ పార్టీ ఎలిఫెంట్ సింబల్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఇక్కడ నాయకులు లేని సమాజానికి బూత్ కమిటీల ద్వారా గ్రామాన మహనీయుల ఆలోచన విధానాన్ని బహుజన సమాజ్ పార్టీ యొక్క లక్ష్యాన్ని పరిచయం చేస్తూ ప్రతి గ్రామానికి, ప్రతి వాడకు, ప్రతి ఇంటికి
ప్రతి జిల్లాకు బహుజనవాదాన్ని ఊవెత్తున ఎగిసిపడే విధంగా మరో తెలంగాణలో బహుజన ఉద్యమానికి నాంది పలికిన జనుడు మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖరన్న గారు. ఇబ్రహీం శేఖరన్న గారి జన్మదిన వేడుకలకు ఇక్కడ అదేవిధంగా అరపల్లిలో తుంగతుర్తి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మీడియా మిత్రులు, అమ్మలు అక్కలు పాల్గొనడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన తుంగతుర్తి అసెంబ్లీ కమిటీకి జై భీమ్ తెలియజేస్తున్నాము. జై భీమ్, జై బీఎస్పీ. జై భీమ్.